నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన. నన్ను గెలిపించింది కారు పార్టీ జనాలే కాబట్టి కారు పార్టీలనే ఉన్నట్టు. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. కానీ మా నియోజకవర్గ అభివృద్ధి కోసరానికి ముఖ్యమంత్రి సార్ దగ్గరికి నేను మర్యాద పూర్వకంగా కలిసేందుకు పోతే ఆయన ఏదో గౌరవం కోసం వాళ్ళ పార్టీ కండువా కప్పిండు. నేను వద్దంటనా? ఎందుకంటే నేను పర్టికులర్ గా జాయిన్ అయితే పోలేదు కాబట్టి. కానీ అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి 6 గ్యారంటీలు చేయబట్టి జనాలల్లో నేను ఆ పార్టీ మనిషిని చెప్పుకొని తిరిగే పరిస్థితి ఉన్నదా? అందుకే తేలుగుచ్చిన దొంగ లెక్క అన్ని మూసుకొని ఒత్తుకొని కూర్చుంటానా. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి. ఇది గెలిపించిన కండువా, ఇది నేను పెత్తనం చేసేందుకు వాడుకుంటున్న కండువా. ఇవి రెండు నాకు 2 కండలాంటివి. నేను దేన్ని వదుకోలేను. ఇవి 2 నాకు సమానం, నా ప్రాణాలు. ఫోన్ వచ్చిందారా? ఓకే. హలో, మన చేపాటి కార్యకర్తలందరినీ ఖరారు చేసిలా ఎవరెవరకు మున్సిపాలిటీల టికెట్లు ఇవ్వాలనేది. సరే సరే, నేను వస్తానా? వాళ్ళందరిని అయితే రెడీగా ఉండమని చెప్పు. నేను వచ్చినాక బీపాం కాగితం ఇస్తా. సరేనా? ఆ మీటింగ్ అయితే మంచిగా అరేంజ్ చేయరు. ఎందుకంటే అందరూ మంచిగా జెండాలు గిండాలని బందోబస్తు ఉండాలి. మన చేపట్టి రెపరెపలు ఆడాలి జెండాలు గిట్లా. నేను వస్తా. సరే సరే, మీరు అందరు రెడీగా ఉండరు. సరే సరే.